హలో గైస్, నేను మీ ఇందు కొనకల్లా. ఇవాళ కొంచెం స్పెషల్, ఎందుకంటే మా సరౌండింగ్స్ కాబట్టి. ఇవాళ మన మధ్యరమ్మ అమ్మవారు పుట్టినరోజు సందర్భంగా జరిగిన స్పెషల్ మూమెంట్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. చూస్తున్నారు కదా, అక్కడ కనిపించేదే మా గ్యాంగ్. గ్యాంగ్ అంటుందేంటి అనుకుంటున్నారా? అవునండి, ఈ టెంపుల్లో ఏ సెలబ్రేషన్ జరిగినా ఇక్కడున్న గ్యాంగ్ మొత్తం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకలా మా వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత నేను కూడా వెళ్ళి దర్శనం చేసుకొని అలా బయటకు వచ్చామన్నమాట. ఏంటి ఇక్కడ అనుకుంటున్నారా? అవునండి, అమ్మవారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం అన్నదానం జరుగుతుందన్నమాట ఇక్కడ. అంటే 12 అయింది కదా అని అందరూ వచ్చేసారు. ఇంకా అక్కడ సర్దడం మొదలుపెట్టారు. ఎవరెవరికి ఏం కావాలి అని కాసేపు చర్చలు జరిగాయి అన్నమాట. అందరి దగ్గర ఉండేదే కదా, నేను ఇది పెడతా అంటారు. అలానే మా వాళ్ళు కూడా కాసేపు అట్లా అనుకొని సెట్ అయ్యారనమాట. ఈ టెంపుల్లో ఏ ఫెస్టివల్ జరిగినా ఒక కోఆర్డినేషన్తో జరుగుతుంది. ఇంకప్పుడే అలా అందరూ రావడం స్టార్ట్ అయ్యారు. ఇంకా ఈ రోజు మా టెంపుల్ గెస్ట్లు ఎవరంటే అశ్వరావుపేట ఎమ్మెల్యే గారు జారే ఆదినారాయణ గారు, ఇంకా మున్సిపల్ చైర్పర్సన్ జూపల్లి రమేష్ గారు. ఇంకా అలా వాళ్ళు వచ్చారు అంటే నేను మళ్ళీ టెంపుల్కి వచ్చాను. వాళ్ళనందరూ గౌరవంగా వెల్కమ్ చేశారు. మన ఊరికి వాళ్ళందరూ చేస్తున్న అభివృద్ధి పనుల గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అలాగే ఇలాంటి స్పిరిచువల్ ప్రోగ్రామ్స్కి కూడా సపోర్ట్ ఇవ్వడం చాలా మంచి విషయం. వాళ్ళందరూ గుడి లోపలికి వెళ్ళారు. పంతులు గారు చక్కగా పూజ నిర్వహించారు. ఈ టెంపుల్ మాకు కొంచెం కన్నా ఎక్కువ స్పెషల్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ సరౌండింగ్స్లోనే ఉన్నాం కాబట్టి అందుకే అంత స్పెషల్ ఏమో. ఈ టెంపుల్ని దగ్గుమల్ల నరేంద్ర గారు చాలా డెడికేటెడ్గా చూసుకుంటున్నారు. ఈ టెంపుల్ గురించి ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే అందరినీ అడిగి కోఆర్డినేటివ్గా డెసిషన్ తీసుకుంటారు. ఇంకా అలా పూజ జరుగుతున్న టైంలో చాలా మంది భక్తులు వచ్చారు. అలా పూజ అవ్వంగానే అందరూ బయటకు వచ్చి అర్చన చేపించుకున్నారు. గుడి తరపు నుంచి ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి సన్మానం చేశారు. ఇంకా అలా మా వాళ్ళు వాళ్ళ మీద అభిమానంతో పూలు జల్లుతూ బయటికి తీసుకొచ్చారు. ఇంకా మేము అలా బయటికి రాగానే ఆల్రెడీ భోజనాలు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మేము కూడా వడ్డించడానికి వాళ్ళతో కలిసాం. ఇంక ఇలా ఈ రోజు అమ్మవారి జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.